ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. వెరీ స్పెషల్ టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. వెరీ స్పెషల్ ఫ్రెండ్స్. మన స్టాక్ మార్కెట్ లో ఒక స్టాక్ ప్రైస్ 50 రూపీస్ కంటే తక్కువగా ఉందంటే అది మనం ఆటోమేటిక్ గా చీప్ స్టాక్ అని అర్థం చేసుకోవాలా, లేదా అది ఫ్యూచర్ లో మల్టీ బ్యాగర్ అవుతుందని ఏమైనా గ్యారంటీ ఉందా? సో ఇది గ్యారంటీ అంటే డెఫినెట్ గా కాదని చెప్పాలండి. కానీ లో ప్రైస్డ్ కంపెనీస్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ గ్రోత్ లో ఉండొచ్చు, కొన్ని టర్న్ అరౌండ్ ఫేజ్ లో ఉండొచ్చు, మరికొన్ని అయితే ఇంప్రూవింగ్ ప్రాస్పెక్ట్స్ ఉన్న సెక్టార్ లో ఆపరేట్ చేస్తూ ఉండొచ్చు. కానీ లో ప్రైస్డ్ స్టాక్స్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది, వాల్టాలిటీ కూడా చాలా హైగా ఉంటుంది. కంపెనీ ఎర్నింగ్స్ రికవర్ అయితే, డెట్ రెడ్యూస్ అయితే, లేదా బిజినెస్ ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయితే మాత్రం కొన్ని స్టాక్స్ మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అందుకే వెంటనే బై చేయడం కాకుండా ముందుగా ఇలాంటి స్టాక్స్ ని మన వాచ్ లిస్ట్ లో పెట్టుకొని క్వార్టర్లీ రిజల్ట్స్, ఆర్డర్ బుక్, మేనేజ్మెంట్ ఎగ్జిక్యూషన్, డెట్ లెవెల్స్ ఏంటి, ప్రాఫిటబిలిటీ అండ్ వాల్యుయేషన్ ట్రెండ్స్ ను క్లియర్ గా మానిటర్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే షేర్ ప్రైస్ కంటే కూడా బిజినెస్ క్వాలిటీ అనేది చాలా ముఖ్యం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి. పర్టికులర్ గా ఈ రోజు మనం 50 రూపీస్ లోపు ట్రేడ్ అవుతున్న 5 కంపెనీస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ రిమెంబర్, ఇది బై అయితే కాదు, వాచ్ లిస్ట్ మాత్రమే. మన ఈ బాస్కెట్ లో ఫస్ట్ కంపెనీ ఎవెన్యూస్ ఏఐ. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 17 రూపీస్ 80 పైసా అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది. ఈ ఎవెన్యూస్ ఏఐ అనేది మన గతంలో మనం ఇన్ఫీబీమ్ ఎవెన్యూస్ పేరుతో ఆపరేట్ అయ్యేది. ఇది ఒక ఏఐ లెడ్ ఫిన్టెక్ అండ్ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ. కంపెనీ ప్రధానంగా 2 ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్స్ ని ఆపరేట్ చేస్తుంది. ఒకటి సిసి ఎవెన్యూ బ్రాండ్ ద్వారా డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. 2 బిల్డ్ బజార్ ద్వారా ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని అందిస్తుంది. ఈ ప్లాట్ఫామ్స్ ఇంటిగ్రేటెడ్ గా, స్కేలబుల్ గా ఉండేలా కంపెనీ డెవలప్ చేస్తుంది. ఇక కంపెనీ బిజినెస్ డైవర్సిఫికేషన్ విషయానికి వస్తే ఎవెన్యూస్ ఏఐ పేమెంట్ గేట్వే బిజినెస్ కే లిమిట్ కాకుండా గ్రాడ్యువల్లీ డిఫరెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లోకి ఎక్స్పాండ్ అవుతుంది. కంపెనీ మేనేజ్మెంట్ కు అవకాశంగా కనిపిస్తున్న మేజర్ ఏరియాస్ మర్చెంట్ ఫైనాన్స్ బ్యాంకింగ్, చెక్అవుట్ ఫైనాన్సింగ్, వర్కింగ్ క్యాపిటల్ సొల్యూషన్స్, కన్స్యూమర్ ఫైనాన్సింగ్, ఏఐ అసిస్టెడ్ అండర్ రైటింగ్, ట్రాన్సాక్షన్ ఇంటెలిజెన్స్ బేస్డ్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ అండ్ ఎకో సిస్టమ్ లెడ్ ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్. ఈ డైరెక్షన్ ను స్ట్రెంగ్ చేసుకోవడానికి కంపెనీ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పార్ట్నర్షిప్స్ ని చేసుకుంటుంది. ఎవెన్యూస్ ఏఐ ఆన్లైన్ పిఎస్పి లోన్స్ లో 7% వరకు స్టేక్ ఎక్వైర్ చేయడానికి ప్రపోజల్ అప్రూవ్ చేసింది. అలాగే రత్నా ఫిన్ క్యాపిటల్ లో 2.5% వరకు స్టేక్ తీసుకోవడానికి ప్రపోజల్స్ అప్రూవ్ చేసుకుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కంపెనీ లెండింగ్, డిస్ట్రిబ్యూషన్, క్రెడిట్ ఇంటెలిజెన్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ ఎకో సిస్టమ్ లో పార్టిసిపేట్ చేయాలని కంపెనీ చేస్తుంది. కానీ డిస్ప్రపోర్షనేట్ బ్యాలెన్స్ షీట్ రిస్క్ తీసుకోకుండా అసెట్ లైట్ మోడల్ లో ఈ బిజినెస్ ను గ్రోత్ చేసుకోవాలనేది మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఉంది. మేనేజ్మెంట్ వ్యూ ప్రకారం మర్చెంట్ ట్రాన్సాక్షన్ డేటా, ఏఐ లెడ్ ఇంటెలిజెన్స్, లెండింగ్ పార్ట్నర్షిప్, రెగ్యులేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎకో సిస్టమ్ డిస్ట్రిబ్యూషన్ ను కంబైన్ చేస్తే లాంగ్ టర్మ్ లో స్కేలబుల్ అండ్ క్యాపిటల్ ఎఫిషియన్సీ ఆపర్చునిటీ క్రియేట్ కావచ్చు. ఇక ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అఫీషియల్ Q4 FY26 డిస్క్లోజర్స్ ప్రకారం కంపెనీ గ్రాస్ రెవెన్యూ 1161 క్రోర్స్ నుంచి 2490 క్రోర్స్ పెరిగింది. అంటే 115% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. అడ్జస్టెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 55 క్రోర్స్ నుండి 89 క్రోర్స్ పెరిగింది. అంటే అడ్జస్టెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లో 90% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ నమోదైంది. నెంబర్స్ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నప్పటికీ గ్రాస్ రెవెన్యూ గ్రోత్ ఎంతవరకు సస్టైనబుల్, నెట్ రెవెన్యూ అండ్ క్యాష్ ఫ్లో గా కన్వర్ట్ అవుతుందో మనం మానిటర్ చేయాలి. ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం మనం పర్టికులర్ గా ఏఐ స్ట్రాటజీ గురించి మాట్లాడుకోవాలండి. ఏఐ ఫ్రంట్ లో కంపెనీ కమర్షియల్ ఏఐ, పే సెంట్రల్ అండ్ డిఫరెంట్ ఏజెంట్ ఫ్రేమ్వర్క్స్ ను డెవలప్ చేసుకుంటుంది. ట్రాన్సాక్షనల్ రౌటింగ్, మర్చెంట్ ఆపరేషన్స్, ఫ్రాడ్ మేనేజ్మెంట్, రికన్సిలేషన్, కంప్లైంట్స్, ఆటోమేషన్ అండ్ కస్టమర్ ఎంగేజ్మెంట్ లో ఇంటెలిజెన్స్ ఏఐ లేయర్ ను బిల్డ్ చేసుకుంటుంది. కంపెనీ ఇండియా ఏఐ రీసెర్చ్ ఆర్గనైజేషన్ IAIRO తో పార్టిసిపేషన్ అండ్ కొలాబరేషన్ ద్వారా తన ఏఐ క్యాపబిలిటీస్ ను స్ట్రెంగ్థెన్ చేసుకోవాలని చూస్తుంది. ఎవెన్యూ ఏఐ ట్రెడిషనల్ పేమెంట్ గేట్వే కంపెనీ నుంచి ఏఐ ఫస్ట్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్సాక్షనల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ గా మారేందుకు ప్రయత్నిస్తుంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 52 వీక్స్ అండి 13.3% కరెక్షన్ లో మనకు దొరుకుతుంది. మన ఈ లిస్ట్ లో సెకండ్ స్టాక్ అండి, మనందరికీ బాగా ఇష్టమైన స్టాక్ ఎస్ బ్యాంక్ లిమిటెడ్. మనందరికీ తెలిసిందే, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. 2020 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత బ్యాంకింగ్ సిగ్నిఫికెంట్ రికవరీ ప్రాసెస్ ను కంప్లీట్ చేసుకుంది. బ్యాంకు తన బ్యాలెన్స్ షీట్ ను స్ట్రెంగ్థెన్ చేసుకుంది, స్ట్రెస్డ్ అసెట్స్ ని రెడ్యూస్ చేసుకుంది, ప్రాఫిటబిలిటీని కూడా ఇంప్రూవ్ చేసుకుంది, డిపాజిట్స్ అండ్ లెండింగ్ గ్రోత్ లో కూడా ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది. ముఖ్యంగా ఎస్ బ్యాంక్ టర్న్ అరౌండ్ స్టోరీకి జపాన్ కు చెందిన SMBC సుమిటోమో మిత్సుబిషి బ్యాంకింగ్ కార్పొరేషన్ ఇన్వెస్ట్మెంట్ ఒక మేజర్ బూస్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సస్టైనబుల్ స్టేక్ ఎక్వైర్ చేసిన తర్వాత SMBC ఎస్ బ్యాంక్ లో లార్జెస్ట్ షేర్ హోల్డర్ గా మారింది. ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్ చేయడం పాజిటివ్ కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. కానీ షేర్ హోల్డర్ చేంజ్ ఒక్కటే రీజన్ గా స్టాక్ డెసిషన్ మనం తీసుకోకూడదండి. బ్యాంక్ ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ అండ్ కన్సిస్టెంట్ కూడా ఇంప్రూవ్ కావాల్సి ఉంది. ఇక కంపెనీ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే Q1 FY27 లో టోటల్ డిపాజిట్ 14.3% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి అప్రాక్సిమేట్లీ 3.15 lakh crores చేరుకున్నాయి. కాసా డిపాజిట్స్ కూడా 14.3% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ నమోదు చేశాయి. యావరేజ్ బ్యాలెన్స్ బేసిస్ లో కాసా గ్రోత్ 15% గా ఉంది. ఇక్కడ కాసా అంటే మనందరూ తెలిసిందే కదా, కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్స్. బ్యాంక్స్ కు కాసా డిపాజిట్స్ ఎక్కువ ఉంటే
కాస్ట్ ఆఫ్ ఫండ్స్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇక ప్రాఫిటబిలిటీ విషయంలో నెట్ ప్రాఫిట్ జూన్ 2025 లో 809 క్రోర్ గా ఉండేది. మార్చ్ 2026 కి 1082 క్రోర్ చేరింది. ఇప్పుడు జూన్ 2026 కి కొంచెం తగ్గి 1072 క్రోర్స్ నమోదు చేసింది. ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్మెంట్ ఎస్ బ్యాంక్ టర్న్ అరౌండ్ స్టోరీలో ఇంపార్టెంట్ డెవలప్మెంట్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక మాట్లాడుకోవాల్సింది అసెట్ క్వాలిటీ అండి. ప్రత్యేకంగా గ్రాస్ ఎన్పిఏ రేషియో 1.3% ఉంటుంది. నెట్ ఎన్పిఏ రేషియో 0.2% వద్ద ఉంది. ప్రొవిజన్ కవరేజ్ రేషియో అప్రాక్సిమేట్లీ 81.7% గా ఉంది. బ్యాంకింగ్ బిజినెస్ లో లోన్ గ్రోత్ తో పాటు అసెట్ క్వాలిటీ స్టేబుల్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇక అత్యంత ముఖ్యమైనది రేటింగ్స్ అండి. ఎస్ బ్యాంక్ ప్రత్యేకంగా ఇప్పుడు మల్టిపుల్ క్రెడిట్ రేటింగ్ అప్గ్రేడ్స్ కూడా వచ్చాయి. మూడీస్ ఇష్యూర్స్ రేటింగ్ BA1 కు అప్గ్రేడ్ చేసింది. కేర్ ఫేజ్ 3 టైర్ 2 అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ ను AA+ కు అప్గ్రేడ్ చేసింది. అదేవిధంగా ICRA అదే ఇన్స్ట్రుమెంట్ ను AA కు అప్గ్రేడ్ చేసింది. ఇక S&P గ్లోబల్ బ్యాంకు ఇనాగ్రల్ ఇంటర్నేషనల్ రేటింగ్ BB+ అసైన్ చేసింది. ఈ రేటింగ్స్ అప్గ్రేడ్స్ బ్యాంక్ ఫైనాన్షియల్ ప్రొఫైల్ లో ఇంప్రూవ్మెంట్స్ ని మనకి ఇండికేట్ చేస్తున్నాయి. ఇక కంపెనీ మేనేజ్మెంట్ టార్గెట్స్ విషయానికి వస్తే మేనేజ్మెంట్ ఫుల్ ఇయర్ రిటర్న్స్ ఆన్ అసెట్స్ ROA ను అప్రాక్సిమేట్లీ 1% దగ్గరకు తీసుకెళ్లాలని టార్గెట్ చేసుకుంటుంది. ఇక బ్యాంకింగ్ ఫోకస్ ఏరియాస్ వైపు చూస్తే కోర్ ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ చేయడం, అడ్వాన్సెస్ అండ్ డిపాజిట్స్ ప్రాఫిటబిలిటీ అండ్ క్యాలిబ్రేటెడ్ వేలో గ్రో చేయడం, ముఖ్యంగా కాసా ఫ్రాంచైజెస్ ని డీపెన్ చేయడం, మీడియం టర్మ్ లో మార్జిన్స్ ఇంప్రూవ్ చేయడం, కన్జర్వేటివ్ ప్రొవిజనింగ్ మార్జిన్ చేయడం అండ్ అసెట్ క్వాలిటీని స్టేబుల్ గా ఉంచడం. ఇక FY27 లో 15% నుండి 17% లోన్ గ్రోత్ అచీవ్ చేయాలని మేనేజ్మెంట్ టార్గెట్ గా పెట్టుకుంది. స్టాక్ 52 వీక్స్ అయ్యింది 11.5% కరెక్షన్ లో మనకు దొరుకుతుంది. మన ఈ లిస్ట్ లో థర్డ్ కంపెనీ సుజలాన్ ఎనర్జీ అండి. కొంతమంది అయితే దీన్ని సంవత్సరాల తరబడి మోస్తానే ఉన్నారు. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 48 రూపీస్ 80 పైసా అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది. మనందరికీ తెలిసింది కదా, ఒక లీడింగ్ ఫుల్ స్టేక్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీకు 17 కంట్రీస్ లో 21,700 మెగావాట్ పైగా రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. సుజలాన్ కంపెనీ విండ్, సోలార్, స్టోరేజ్ అండ్ ఎమర్జింగ్ క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ లో ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ డెవలప్మెంట్ చేస్తుంది. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ నుండి మ్యానుఫ్యాక్చరింగ్, ఎగ్జిక్యూషన్, కమిషనింగ్, మెయింటెనెన్స్ వరకు డిఫరెంట్ స్టేజెస్ లో కంపెనీ పార్టిసిపేట్ చేస్తుంది. సుజలాన్ FY27 స్ట్రాంగ్ ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ తో స్టార్ట్ చేసిందండి. Q1 FY27 లో కంపెనీ హైయెస్ట్ ఎవర్ ఫస్ట్ క్వార్టర్ డెలివరీస్ ని 506 మెగావాట్ అచీవ్ చేసింది. ఇది 14% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. కమిషనింగ్ 269 మెగావాట్ గా నమోదైంది. ఇది ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేస్తే మోర్ దాన్ డబుల్ అని చెప్పుకోవచ్చు. క్వార్టర్ లో అప్రాక్సిమేట్లీ 1 గిగావాట్ న్యూ ఆర్డర్స్ యాడ్ అయినాయి. వాటిల్లో టాటా పవర్ అండ్ వారీ గ్రూప్ నుండి వచ్చిన 2 మేజర్ డెవ్కో లెడ్ EPC ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఈ ఆర్డర్స్ తర్వాత క్యుములేటివ్ ఆర్డర్ బుక్ అప్రాక్సిమేట్లీ 6.1 గిగావాట్ చేరుకుంది. ఆర్డర్ బుక్ లో 84% ఆర్డర్స్ PSU అండ్ కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్స్ నుంచి ఉన్నాయి. లార్జ్ ఆర్డర్ బుక్ ఫ్యూచర్ రెవెన్యూ విజిబిలిటీని మనకి ఇంప్రూవ్ చేస్తుంది. కానీ ఆర్డర్స్ ని టైమ్లీ అండ్ ప్రాఫిటబిలిటీ డెలివరీస్ గా కన్వర్ట్ చేయడం ఈక్వల్ ఇంపార్టెంట్. ఇక ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే Q1 FY27 రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 3,132 క్రోర్స్ నుండి 3,829 క్రోర్స్ పెరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ 23% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనిపిస్తుంది. కానీ నెట్ ప్రాఫిట్ 324 క్రోర్ నుండి 305 క్రోర్ కి తగ్గింది. రెవెన్యూ పెరిగినప్పటికీ ప్రాఫిటబిలిటీ డిక్లైన్ కావడం మానిటర్ చేయాల్సిన పాయింట్. మేనేజ్మెంట్ ప్రకారం ప్రాఫిట్ ప్రెజర్ కు మేజర్ రీజన్స్ ఏంటి అంటే, ఒకటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల టెంపరరీ లాజిస్టిక్ డిస్ట్రప్షన్స్, 2 సర్టన్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ స్కోప్ అండ్ సెగ్మెంట్స్ మిక్స్ లో చేంజెస్ ఉన్నాయి. ఎబిటా మార్జిన్ కూడా 19.2% నుండి 15.6 తగ్గింది. అందువల్ల కమింగ్ క్వార్టర్స్ లో రెవెన్యూ గ్రోత్ తో పాటు మార్జిన్ రికవరీ కూడా ఇంపార్టెంట్. ఇక మనం మాట్లాడుకోవాల్సిన EPC బిజినెస్ అండి. కంపెనీ EPC షేరు Q1 FY26 లో 22% ఉండగా Q1 FY27 లో 32% పెరిగింది. ఇది మేనేజ్మెంట్ మార్కెట్ స్ట్రాటజీకి అలైన్డ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ EPC ప్రాజెక్ట్స్ లార్జర్ రెవెన్యూ ఆపర్చునిటీస్ ఇవ్వవచ్చు కంపెనీకి, కానీ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అండ్ ఎగ్జిక్యూషన్ కాంప్లెక్సిటీ కూడా ఎక్కువ ఉండవచ్చు. కంపెనీ ఇండియా అండ్ యూరోప్ లో S175 5 మెగావాట్ ప్లాట్ఫామ్స్ ని అనవైల్ చేసింది. ఈ ప్లాట్ఫామ్ కు ఇండియాలో ఫస్ట్ కమర్షియల్ ఆర్డర్ కూడా సెక్యూర్ చేసుకుంది. హయ్యర్ కెపాసిటీ విండ్ టర్బైన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో కంపెనీ కాంపిటేటివ్నెస్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సుజలాన్ తన జైసల్మార్ రోటార్ బ్లేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కెపాసిటీని డబుల్ చేసింది. దీనివల్ల 630 మెగావాట్ నుండి 1260 మెగావాట్ కు పెరిగింది. దీనికోసం అడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్స్ కూడా యాడ్ చేసింది. ఎక్స్టెండెడ్ ఫెసిలిటీ అప్రాక్సిమేట్లీ 30 acres లో ఉంది. ఈ ఫెసిలిటీ S144 అండ్ S175 రోటార్ బ్లేడ్స్ రెండింటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు. కంపెనీ గుజరాత్ లోని ల్యాండ్ మార్క్ 1.2 గిగావాట్ NTPC ప్రాజెక్ట్ లో కూడా ఎగ్జిక్యూషన్ ప్రోగ్రెస్ చూపిస్తుంది. ఇండియాలో విండ్ పవర్ ఇన్స్టలేషన్ యాక్సిలరేట్ అయితే గనక సుజలాన్ కు స్ట్రాంగ్ ఆపర్చునిటీ ఉండొచ్చు. గవర్నమెంట్ రెన్యూబుల్ ఎనర్జీ పాలసీస్, కార్పొరేట్ క్లీన్ ఎనర్జీ టార్గెట్స్ అండ్ ఇంక్రీజింగ్ పవర్ డిమాండ్ కంపెనీకి మంచి సపోర్ట్ ఇవ్వచ్చు. కానీ ఛాలెంజెస్ ఉన్నాయండి. లార్జ్ ఆర్డర్ బుక్ ను ప్రాఫిటబిలిటీ గా డెలివరీస్ గా కన్వర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ల్యాండ్ ఎక్విజిషన్ డిలేస్ కనపడుతున్నాయి. ట్రాన్స్మిషన్ కనెక్టివిటీ ఇష్యూస్ కనపడుతున్నాయి. ముఖ్యంగా సప్లై చైన్ డిస్ట్రప్షన్స్, లాజిస్టిక్ ఇష్యూస్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ డిలేస్, ఇవన్నీ ఎర్నింగ్స్ పై అండ్ మార్జిన్స్ పై ఇంపాక్ట్
ఇంపాక్ట్ చూపించవచ్చు. కరెంట్ మార్కెట్ లో స్టాక్ 52 వీక్స్ అండి 27% కరెక్షన్ లో మనకు దొరుకుతుంది. మన ఈ లిస్ట్ లో ఫోర్త్ స్టాక్ సౌత్ ఇండియన్ బ్యాంక్ అండి. కరెంట్ మార్కెట్ లో స్టాక్ 47 రూపీస్ అరౌండ్ ట్రేడ్ అవుతుంది. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఒక ఇండియన్ ప్రైవేట్ సెక్టార్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్. బ్యాంక్ హెడ్ క్వార్టర్ మన కేరళలోని త్రిశూర్ లో ఉంది. ఈ బ్యాంక్ రీటైల్ బ్యాంకింగ్, ఎంఎస్ఎంఈ లోన్స్, అగ్రికల్చరల్ ఫైనాన్స్, కార్పొరేట్ బ్యాంకింగ్ అండ్ ట్రెజరీ సర్వీసెస్ ను ప్రొవైడ్ చేస్తుంది. జూన్ 2026 క్వార్టర్లీ డేటా ప్రకారం ఎఫ్ఐఎస్ తమ స్టేక్ ను 1.18% కి ఇంక్రీజ్ చేస్తున్నారు. దీంతో ఎఫ్ఐఎస్ హోల్డింగ్ అప్రాక్సిమేట్లీ 25.39% చేరుకుంది. ఎఫ్ఐఎస్ స్టేక్ ఇంక్రీజ్ మార్కెట్ అటెన్షన్ ని అట్రాక్ట్ చేయగలదు. కానీ ఎఫ్ఐఎస్ బయింగ్ ఒక్కటే ఇన్వెస్ట్మెంట్ రీజన్ కాదండి. బ్యాంక్ ఎర్నింగ్స్, అసెట్ క్వాలిటీ, మార్జిన్స్ అండ్ గ్రోత్ సస్టైనబిలిటీ కూడా మనం అనలైజ్ చేసుకోవాల్సి ఉంది. ఇక టోటల్ డిపాజిట్స్ 11% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 1129.22 బిలియన్ నుంచి 1258.17 బిలియన్ కు చేరుకున్నాయి. అంటే అప్రాక్సిమేట్లీ 1.26 lakhs crores అన్నమాట. బ్యాంకు డిపాజిట్స్ ను ఎక్స్క్లూడ్ చేసిన రీటైల్ డిపాజిట్స్ 14% పెరిగాయి. రీటైల్ డిపాజిట్ గ్రోత్ బ్యాంక్ ఫండింగ్ స్టెబిలిటీకి ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇక గ్రాస్ అడ్వాన్సెస్ 17% పెరిగి 891.98 బిలియన్ నుండి 1043.68 బిలియన్ కు చేరాయి. అంటే లోన్ బుక్ 1 lakh crore మార్క్ ని క్రాస్ చేసింది. ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ లో బ్యాంకు 11.63 బిలియన్ టెక్నికల్ రైట్ ఆఫ్ చేసింది. ఈ రైట్ ఆఫ్ ఇంపాక్ట్ ను ఎక్స్క్లూడ్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ అడ్వాన్స్డ్ గ్రోత్ అప్రాక్సిమేట్లీ 18% గా ఉంటుంది. లోన్ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కొత్త లోన్ క్వాలిటీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇక మార్జిన్ అండ్ ప్రాఫిట్ విషయం మాట్లాడుకుంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ సీక్వెన్షియల్ బేసిస్ లో 28 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేస్ లో ఎన్ఐఎం 20 బేసిస్ పాయింట్స్ పెరిగింది. యావరేజ్ అడ్వాన్సెస్ కూడా 17% గ్రోత్ చూపించాయి. Q1 FY27 లో నెట్ ప్రాఫిట్ 3.22 బిలియన్ నుండి 3.78 బిలియన్ కు పెరిగింది. అంటే 322 crores నుంచి 378 crore కు అప్రాక్సిమేట్లీ 17% గ్రోత్ అయితే నమోదైంది. మేనేజ్మెంట్ కమింగ్ క్వార్టర్స్ లో డిస్బర్మెంట్స్ అండ్ కలెక్షన్స్ మూవ్మెంట్ ను మెయింటైన్ చేయాలని చెప్తుంది. కరెంట్ మార్కెట్ లో 52 వీక్స్ ఐడెంటిటీ స్టాక్ 5.7% తగ్గి ఉంది. ఫ్రెండ్స్, మన ఈ లిస్ట్ లో ఫైనల్ స్టాక్ మదర్సన్ సుమి వైరింగ్స్ ఇండియా. కరెంట్ మార్కెట్ లో స్టాక్ ఇప్పుడు 41 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ఇండియన్ ఆటోమేటివ్ వైరింగ్ హార్నెస్ సెగ్మెంట్ లో లీడింగ్ ఫుల్ సిస్టమ్ సొల్యూషన్స్ ప్రొవైడర్. కంపెనీ ఒరిజినల్లీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ అంటే ఓఈఎంస్ కు వైరింగ్ హార్నెస్, ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. కరెంట్ ట్రెండింగ్ మార్కెట్ లో ఈ మోడర్న్ వెహికల్స్ లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కాంప్లెక్సిటీ పెరుగుతుంది. ఐసీఈ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ లో వైరింగ్ సిస్టమ్స్ చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఈ ట్రెండ్ కంపెనీకి లాంగ్ టర్మ్ గ్రోత్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయొచ్చు. ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ చూస్తే Q4 FY26 లో రెవెన్యూ అప్రాక్సిమేట్లీ 2510 crore నుండి 3335 crores పెరిగింది. అంటే 32.9% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. నెట్ ప్రాఫిట్ కూడా 165 crores నుంచి 167 crore కు పెరిగింది. రెవెన్యూ స్ట్రాంగ్ గా పెరిగినప్పటికీ ప్రాఫిట్ గ్రోత్ అప్రాక్సిమేట్లీ 1.2% మాత్రమే ఉంది. అంటే టాప్ లైన్ గ్రోత్ ఇంకా ప్రపోర్షనేట్లీ బాటమ్ లైన్ గ్రోత్ కన్వర్ట్ కాలేదు. FY26 ఫుల్ ఇయర్ రెవెన్యూ 11,478 crores చేరింది. కంపెనీ తన హిస్టరీలోనే ఫస్ట్ టైం 10,000 crores రెవెన్యూ మార్క్ ని క్రాస్ చేసింది. Q4 FY26 లో కాపర్ ప్రైసెస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో అప్రాక్సిమేట్లీ 18% పెరిగాయండి. కాపర్ వైరింగ్ హార్నెస్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కీ రా మెటీరియల్ గా కాపర్ ఉంది కదా. కాపర్ కాస్ట్ పెరగడం షార్ట్ టర్మ్ మార్జిన్స్ పై కాస్త ప్రెజర్ క్రియేట్ చేయొచ్చు. కంపెనీ కస్టమర్ అగ్రిమెంట్ లో రా మెటీరియల్ పాస్ త్రూ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇంక్రీడ్ కాపర్ కాస్ట్ కస్టమర్ కు ట్రాన్స్ఫర్ చేయగల అవకాశం ఉంటుంది. కానీ ప్రైస్ రివిజన్ లో టైం లాగ్ ఉండటం వల్ల టెంపరరీ ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ కనిపించవచ్చు. ఇంపార్టెంట్లీ కంపెనీ రీసెంట్ గా న్యూ గ్రీన్ ఫీల్డ్ ఫెసిలిటీస్ ఆపరేషన్స్ ప్రారంభించింది. కొన్ని ప్లాంట్స్ ర్యాంప్ అప్ స్టేజ్ లో ఉన్నాయి. కొన్ని ఫెసిలిటీస్ కస్టమర్ వాల్యూమ్ ఎక్స్పెక్టెడ్ లెవెల్ కంటే తక్కువ ఉండడం వల్ల ఫుల్ యూటిలైజేషన్ కు ఇంకా చేరలేదు. కస్టమర్ ప్రొడక్షన్ వాల్యూమ్ ప్రొజెక్టెడ్ లెవెల్స్ కు చేరిన తర్వాత కంట్రిబ్యూషన్ ఫర్దర్ ఇంప్రూవ్ అవుతుందని మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. న్యూ ప్లాంట్స్ ఇనిషియల్ స్టేజ్ లో స్టార్ట్అప్ కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. ప్లాంట్స్ మెచ్యూర్ అయిన తర్వాత ఫిక్స్డ్ కాస్ట్ బెటర్ గా అబ్జర్వ్ అవుతుంది. కెపాసిటీ యూటిలైజేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఆపరేటింగ్ లెవరేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఎర్నింగ్స్ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉండే అవకాశం కనపడుతుంది. మేనేజ్మెంట్ చెప్పిన దాని ప్రకారం బిజినెసెస్ అన్ని పవర్ఫుల్ కేటగిరీస్ లో గ్రో అవుతుంది. ఐసీఈ వెహికల్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్, హైబ్రిడ్ వెహికల్స్. ముఖ్యంగా FY26 లో ఓవరాల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాల్యూమ్ గ్రోత్ సింగిల్ డిజిట్ లో ఉండగా కంపెనీ రెవెన్యూ అప్రాక్సిమేట్లీ 23% ఫుల్ ఇయర్ గ్రోత్ అండ్ Q4 లో అప్రాక్సిమేట్లీ 33% గ్రోత్ చూపించింది. మార్కెట్ కంటే ఫాస్టర్ గా గ్రో అవడం ఇక్కడ పాజిటివ్ ఫ్యాక్టర్ గా చెప్పుకోవచ్చు. కానీ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా లేదని మనం ఆల్టర్ చేసుకోవాలండి. FY26 లో కంపెనీ క్యాపెక్స్ అప్రాక్సిమేట్లీ 190 crore గా ఉంది. FY27 లో సిమిలర్ క్యాపెక్స్ ఉండొచ్చని మేనేజ్మెంట్ మనకి ఇండికేట్ చేస్తుంది. న్యూ ఫెసిలిటీస్ అండ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ ఫ్యూచర్ గ్రోత్ కు సపోర్ట్ ఇవ్వచ్చు. కానీ ప్లాంట్ యూటిలైజేషన్ ఇంప్రూవ్ కావడానికి కస్టమర్ ప్రొడక్షన్ వాల్యూమ్స్ ఎక్స్పెక్టెడ్ లెవెల్ కి చేరాలి. ఇక డెట్ ఫ్రీ కంపెనీ అండి. మదర్సన్ సుమి వైరింగ్ కన్సిస్టెంట్లీ డెట్ ఫ్రీ స్టేటస్ గా మెయింటైన్ చేస్తుంది. డెట్ లేకపోవడం వల్ల కంపెనీపై ఇంట్రెస్ట్ కార్డ్ బర్డెన్ ఉండదు. న్యూ ప్లాంట్స్ అండ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ కోసం బెటర్ ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ లభిస్తుంది. కరెంట్ మార్కెట్ లో స్టాక్ 52 వీక్స్ అండి 23.5% కరెక్షన్ లో మనకు దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి మన 50 రూపీస్ లోపు ట్రేడ్ అవుతున్న 5 రకాల స్టాక్స్. ఎవెన్యూ AI,
ఎస్ బ్యాంక్, సుజలాన్ ఎనర్జీ అండ్ సౌత్ ఇండియన్ బ్యాంక్ అండ్ మదర్సన్ సుమి వైరింగ్ ఇండియా అండి. ఫ్రెండ్స్ చివరిగా ఒక్క మాట అండి, మన క్వాలిటీ స్టాక్స్ ని ఐడెంటిఫై చేయడం ఎంత ఇంపార్టెంట్, అందులో డిసిప్లైన్డ్ గా పర్టికులర్ గా లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. అందుకే మన జీకే టీమ్ ద్వారా ప్రత్యేకంగా స్టాక్ సిప్ అండ్ ఎంఎఫ్సి ప్రోగ్రామ్స్ ని రన్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ లో సూటబుల్ క్వాలిటీ స్టాక్స్ ని ఐడెంటిఫై చేయడంలో మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా సెలెక్టెడ్ స్టాక్స్ లో రైజ్ యాప్ ద్వారా రెగ్యులర్ అండ్ సిస్టమాటిక్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అసిస్టెంట్ కూడా అందిస్తాం. కంటిన్యూస్ సపోర్ట్ కోసం డెడికేటెడ్ టీమ్ కూడా అందుబాటులో ఉంది. మీరు కూడా స్మాల్ అమౌంట్ తో డైలీ, వీక్లీ, మంత్లీ స్టాక్ ఎస్ఐపి జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే కంప్లీట్ డీటెయిల్ కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. సో చిన్నగా ప్రారంభించింది, కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్మెంట్ చేయండి, లాంగ్ టర్మ్ కి థింక్ చేయండి. ఎన్రిచ్ యువర్ మనీ విత్ జీకే.